రాజశేఖర్ రెడ్డి గారి జయంత్యోత్సవం ఈనాడు మనం జరుపుకుంటాం. ఆ ప్రయత్నంలో ఇక్కడ ఆంధ్ర వలసలో వారి విగ్రహానికి పూలమాలలు వేసి మనం నివాళులు అర్పించుకున్నాం. ఆ మహనీయుడు ఉన్నంతకాలం పేదల పక్షాన్ని నిలబడ్డాడు, రైతుల పక్షాన్ని నిలబడ్డాడు, యువకుల వైపు నిలబడ్డాడు, వృద్ధుల వైపు నిలబడ్డాడు. సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకి న్యాయం చేయాలన్నటువంటి ఆలోచనతో తపన పడ్డారు, పనిచేశారు. అయితే దురదృష్టవశాత్తు ఆయన మధ్యలో స్వర్గస్థులైన మనందరికీ తెలుసు ఆయన ఏ విధంగా స్వర్గస్థులైనారు. అయితే ఈ సందర్భంగా మనం ప్రతి సంవత్సరం కూడా మనం నివాళులు అర్పిస్తున్నాం. ఆయన ఈ సంవత్సరం మనం నివాళులు అర్పిస్తున్నాం. ఇవాళ మనకు అధికారం లేదు, ఇవాళ మనకు అధికారం లేదు, ఏమీ లేదు. అయినా నేను నిన్న బయలుదేరే ముందు కొంతమందికి ఫోన్లు చేసి చెప్పాను, మీరు రండి, రేపు 75వ జయంత్యోత్సవాలు జరుపుకుంటున్నాం మనం అని చెప్పి ఫోన్ చేసి చెప్తే ఫోన్ అందుకున్న ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా ఇక్కడికి వచ్చి హాజరైన వాళ్ళందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. రాజకీయాల్లో గెలుపోటాలుంటాయి, సర్వసాధారణం. అయితే ఈ గెలుపుపై ఎన్నో అనుమానాలున్నాయి, మనకు ఆధారాలు లేవు, దానికోసం ప్రయత్నం చేస్తున్నాం. అదొక విషయం విడిచిపెట్టండి. నేను మీకు చెప్పేది ఏమిటంటే ఈ గెలుపు ఓటములు అన్నటువంటిది సర్వసాధారణం, దాన్ని మనం మర్చిపోవాలి. ఓటమిని మర్చిపోతేనే మనం ముందుకు అడుగు వేయగలం. అందుకు ఈ ఓటమిని మనం ఎంత తొందరగా మర్చిపోయి మళ్లీ దైనందిన జీవన కార్యక్రమాల్లోకి మనం వెళ్ళాలి. మనం వెళ్లి మన ఈ కార్యక్రమాన్ని ప్రజలకు అందించాల్సినటువంటి అవసరం ఉంది. చాలా విషయాలు మాట్లాడాం జగన్మోహన్ రెడ్డి గారితో ఈ మధ్య కాలంలో. సరే, అవన్నీ తర్వాత మరొక మీటింగ్ పెట్టుకుంటాం, మీ అందరితో పంచుకుంటాను. పంచుకున్న తర్వాత మరో సెకండ్ ఊపు అన్నటువంటిది మనం ఇద్దాం. తొందరేం పడాల్సినటువంటి అవసరమేం లేదు. ఇవాళ మనం చూస్తున్నాం ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందుకు ఈ కార్యక్రమాలు నిశ్చితంగా గమనించండి, ఎవరు ఏంటేంటి చేస్తున్నారండి. అందుకే నేను ముఖ్యంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇళ్ల మీద దాడులు, వాళ్ళు వేసుకున్నటువంటి షెడ్ల మీద దాడులు, పార్టీ కార్యాలయాలపై దాడులు, ఒకటేమిటి నానా నరక యాతన చూపిస్తున్నారు. ఈ దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనం ఖండిస్తున్నాము, ఖండించాలి కూడా. ఖచ్చితంగా ఈ దాడుల్ని మనం నిరసన తెలియజేస్తున్నాం, దీన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తాం, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. సర్వసాధారణం ఇవన్నీ కూడా. సరే, గెలిచారు, మంచిది, మీకు ప్రజలు తీర్పు చెప్పారు, మంచి పాలన చేయండి అయ్యా. మీరు ఎన్నో హామీలు ఇచ్చారు, వాగ్దానాలు అమలు కాని అలివి కానటువంటి హామీలు ఇచ్చారు. ఆ హామీలన్నింటినీ మీరు అమలు చేయండి, అమలు చేసుకుని ప్రజల్లో శభాష్ అనిపించుకోండి, మేము అంగీకరిస్తాం. కానీ అలా కాకుండా ఆస్తులను ధ్వంసం చేసి మాకు అధికారం వచ్చింది, నహుషుడు పట్టాభిషేకం లాగా అర్థం కాలేదా? కాబట్టి ఇవన్నీ కూడాను మనం వీటిని నిశ్చితంగా గమనించి వాటి మీద చాలా స్పష్టమైనటువంటి ఒక ప్రణాళికను మనం ఏర్పాటు చేసుకుని దాని ప్రకారం మనం వెళ్దాం. తర్వాత మనుషుల్ని విపరీతంగా కొడుతున్నాం, ఇదేంటి అన్యాయం? నాకు నచ్చినటువంటి వాడికి నేను ఓటేసుకుంటాను, నాకు నచ్చినటువంటి వాడికి నేను వర్క్ చేసుకుంటాను.
దాన్ని ఎలక్షన్ అయిపోయిన తర్వాత కొట్టడాలేంటి, తిట్టడాలేంటి? వాట్ ఈస్ దిస్? ఇదంత సులువుగా ఉండదు, ఇదంత సులువుగా ఉండదు. అందుకే నేను చెప్తున్నాను, నేను చాలా స్పష్టమైనటువంటి తీర్పు మీకు ఇచ్చారు, ప్రజలు మీకు ఇచ్చారు. ఆ తీర్పుని మీరు ఉపయోగించుకోండి, ఆ తీర్పుని మీరు సద్వినియోగపరచుకోండి. అంతేగాని మా ఇష్టం వచ్చేట్టు చేస్తాము, మా ఇష్టం వచ్చేట్టు వెళ్తామంటే కుదరదు. సహనానికైనా ఒక స్టేజ్ వరకే సహనం ఉంటుంది. సహనం చచ్చిపోయిన తర్వాత సీరియస్ గా రిటాలియేషన్ జరిగితే ఏమవుతుంది? ఏం కొట్లాట్లు పెడుతున్నారా మీరు గ్రామాల్లో? కాబట్టి ఈ పరిస్థితులు మీరు గమనించాలని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. నేను ఇదంతా ఆషామాషి విషయం ఏం కాదు. దీన్ని సీరియస్ గా తీసుకుంటాం. పార్టీ మీ తరపున ఉంటుంది. ఖచ్చితంగా పార్టీ మీ పక్షాన నిలబడుతుంది. పార్టీ మీతో పాటు నడుస్తుంది. పార్టీ మీతో పాటు నిలబడి మీకు న్యాయం చేస్తుందని మీకు మనవి చేస్తున్నాను.